వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు సొంత గడ్డలోనే సవాల్. ఇప్పుడు పులివెందులలోనే జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోందని చెప్పాలి. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య రంగంలోకి దిగారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్న సునీల్ వెనుక టీడీపీ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలపై దాడులు జరుగుతుండటం టెన్షన్ పుట్టిస్తోంది. అసలు పులివెందులలో ఏం జరగనుంది? జగన్ కు ఝలక్ తప్పదా? దీనిపై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్ తో. గుడ్ ఈవినింగ్ భరత్. అంటే ఒక జెడ్పీటీసీ స్థానం కోసం పులివెందుల ఇంత రేంజ్ లో జరుగుతోంది పోటీ. సో ఏం చెప్తారంటే నిజంగా చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటారు. అంటే జెడ్పీటీసీ కూడా కాదు, జెడ్పీటీసీకి ఉప ఎన్నిక. ఓకే, అక్కడ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మృతితో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ కంచుకోట, ఎందుకంటే జగన్ అడ్డా కాబట్టి. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీటెక్ రవి ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన భార్యను అక్కడ పోటీ చేస్తున్నారు. ఓకే, ఆ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఆమె పోటీ చేస్తున్నారు. పైగా స్వతంత్ర అభ్యర్థిగా సునీల్ యాదవ్ వివేక హత్య కేసులో ఏటుగా ఉన్న వ్యక్తి, ఆయన పోటీ చేస్తున్నారు. లాస్ట్ 3-4 డేస్గా పరిణామాలు చూస్తుంటే ఒక విధంగా అది కడపలో ఎటువంటి ఎలక్షన్స్ 90s లో 2000లో జరిగేవో అటువంటి పరిణామాలు మనకు కనబడుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. సో చర్చిద్దాం, ఎందుకు ఇంత ఉద్రిక్తం ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఎందుకు ఇంత రెండు పార్టీలు ఫైట్ చేస్తున్నాయని చర్చిద్దాం. మనతో పాటు టీడీపీ నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్ గారి శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు కూడా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాసులు రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. డిబేట్ లో ఉన్న మీకు, మిగతా సోదరులకు అందరికీ కూడా నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ప్రెస్టేజ్ గా తీసుకునే ఎన్నికేం కాదు, ప్రజాస్వామ్యానికి అరాచకానికి జరుగుతున్న ఎన్నిక ఇది. గత 40 సంవత్సరాల నుంచి కూడా అరాచకంగా రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి రిగ్గింగులతో బెదిరింపులతో ఓట్లు వేయించుకొని గెలిచారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, మాకు అభివృద్ధి కావాలా, మాకు అరాచకం వద్దు. గత 5 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగలేదు, ఈ ప్రాంతం అన్ని రకాలుగా వెనకబడిపోయింది అని ప్రజల నుంచి వచ్చిన కోరిక మేరకే, ఆ స్పందన చూసే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బై ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. ఇక్కడ చేస్తున్నాం, ఒంటిమిట్టలో కూడా 2 జెడ్పీటీసీ స్థానాలు కూడా బై ఎలక్షన్ లో 2 చోట్ల పోటీ చేస్తున్నాం. కానీ ఎందుకు ఈరోజు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? రమేష్ నాయుడు మీద దాడి చేశారని చెప్తున్నారు, ఎమ్మెల్సీ మీద. నేను ఒక విషయం చెప్తాను, దాడులు అనేది మేము చెయ్యడం లేదు, చెయ్యలేదు. మా పార్టీ కార్యకర్తలు ఒక గ్రామానికి పర్మిషన్ తోటి, పోలీస్ పర్మిషన్ తోటి ప్రచారానికి పోతే అనుమతి లేకుండా వీళ్ళ ఆ గ్రామానికి వచ్చి పులివెందుల్లో పోటీ చేసే వాళ్ళ మీరు అంతటి సాహసం చేస్తారా అని చెప్పి దౌర్జన్యాన్ని దిగినప్పుడు ఘర్షణ వాతావరణం జరిగి ఘర్షణ జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు ఈ పార్టీల విధానం లేదు దాడులు చేయడం. ఇవన్నీ ఈ దాడులన్నీ చేసి ఎన్నికల్లో 2020లో ఇదే విధంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీళ్ళే అన్ని దాడులు చేసి గెలిచినారు. మేము దాడులు చేసి గెలవాలనుకుంటే ఈరోజు 11 నామినేషన్లు పడ్డాయి ఈ జెడ్పీటీసీకి. 11 నామినేషన్లో వాళ్ళు చేసినట్టు 10 నామినేషన్లు మేము కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రిజెక్ట్ చేసి మేము కూడా ఏకగ్రీవంగా గెలిచిండొచ్చు. మేము అది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు మేము ఓటర్లను పోయి ఇంటింటికి పోయి ఓటర్ను కలుస్తున్నాం. మా జిల్లాలో ఉన్న మా శాసనసభ్యులు గాని, ముఖ్య నాయకులు గాని అందరూ కూడా అదే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా
ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతానికి మంచి జరుగుతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ హైవే ఇప్పుడు దాడికి ఇప్పుడు నిన్న జరిగిన దానిలో ఇన్సిడెంట్ లో 16 మంది నాకు తెలిసి టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టినట్టున్నారు. అదే కదా, టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టి నిన్న జరిగిన దాడి ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడి జరిగిందంట. ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడి జరిగితే వీళ్ళకేం సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళే ఇండిపెండెంట్ నేయించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని వాళ్ళ ద్వారా ఎన్నికల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఆ ఫెసిలిటీస్ అన్ని పొంది ఏజెంట్లు పెట్టి బూతుల్లో 5 మంది 10 మంది కూర్చొని దొంగ ఓట్లు వేయించుకొని దౌర్జన్యం చేసి గెలవాలని ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నారు. స్పష్టంగా పులివెందల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతమ్మ గారు గెలుస్తున్నారు. ఆ గెలుపును చూసి ఎట్లా చెప్పగలుగుతారు? అది జగన్ కంచుకోట కదా, జగన్ వైఎస్ కుటుంబం కంచుకోట అని మీరు అంటున్నారు. వాళ్ళ కంచుకోట అని, ఆ కంచుకోట బద్దలైపోతా ఉంది కాబట్టి ఈ రోజు దిక్కుదోచని పరిస్థితుల్లో వీళ్ళు దాడులకు తిరుగుతా ఉంటారు. వీళ్ళు దాడులకు దిగి ఏదో ఇండిపెండెంట్ అభ్యర్థిని అందరినీ పోటీ వేయించుకొని అక్కడేదో ఘర్షణ చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆపాదించాలని చూస్తున్నారు. మాకు ఘర్షణతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఇంటింటికి పోతున్నాం, ఓటు అడుగుతున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో అనేక సమస్యల వెల్లు ఉంది. ప్రజలను పోయి పలకరిస్తా ఉంటే తాగే నీళ్లు లేవని చెప్పి గ్రామాల్లో, ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న గ్రామాల తుమ్మలపల్లిలో మహిళలు వచ్చి మాకు తాగే నీళ్లు రావడం లేదని చెప్తున్నారు. నల్లపరెడ్డిపల్లి అనే గ్రామంలో మా చెరువుకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. 48 గంటల్లో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఆ చెరువుకు లింక్ ఏర్పాటు చేసి పని పూర్తి చేశాం. హెచ్ఎన్ఎస్ఎస్ లో ఎప్పుడు నీళ్లు వచ్చినా కూడా ఆ చెరువు, ఎర్రబల్లి చెరువుకు నీళ్లు వస్తే ఆ గ్రామం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ప్రజలు అడిగితే 48 గంటల ఆ పని పూర్తి చేసి పెట్టాం. ఇంత చిన్న పని అంత పెద్ద సమస్య కాదు అది. దాన్ని ఎందుకు గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేయలేకపోయినారని అడుగుతా ఉన్నా. వీళ్ళు పనులు చేయలే, అభివృద్ధి చేయలే, సంక్షేమ కార్యక్రమాల్లో అమలులో కూడా పెన్షన్ రావాలంటే 50,000 1,00,000 రూపాయలు వైసీపీలో ఉన్న గ్రామ నాయకులందరూ కూడా డబ్బులు అడిగినారని చెప్పి మాకు తెలియజేస్తా ఉంటే బాధ కలుగుతా ఉంది. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇది. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం మాది. ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు, ఒకసారి వైసీపీ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు రామసుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ జాయిన్ అవుతున్నారు. రామసుబ్బారెడ్డి గారు నమస్కారం అండి అందరికి. నమస్కారం సార్. ఎందుకు జడిపి మీ కంచుకోట దానిలో మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి? ఒకరి మీద ఎవరు టెన్షన్ పడట్లేదు. ఎన్నికల గురించి ఎవరు, ఓటర్ల గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో వాసు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇది అందరికీ తెలిసింది. ఈ రోజు కరువు ప్రాంతం. ఎప్పుడో ఒకప్పుడు వర్షాలు లేక చెట్లు, బోర్లు అన్ని ఎండిపోయి చీనా చెట్లు కూడా నరికేసినటువంటి పరిస్థితి అందరం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు అందరికీ. కానీ జలయజ్ఞం పేరిట ఏదైతే కృష్ణా జలాలు తీసుకొచ్చేదానికి రాజశేఖర రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చారు. గండికోట రిజర్వాయర్ పూర్తి చేసినారు. తర్వాత పైడిపాలెము, చిత్రావతికి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, ప్రతి ఎకరాకు కూడా చెరువులకు కూడా నీరు అందించి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. అక్కడ నీటికి సమస్య లేదు. ఏదో గ్రామంలో సమ్మర్లు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఈ రోజు చెప్తుంటే, మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కొన్ని గ్రామాల్లో నీళ్లు లేక ఒక ట్యాంకర్లు పెట్టి ప్రభుత్వం సంధించకపోతే మేము కూడా నీళ్లు తోలే పరిస్థితి. అది రామచంద్రాయపల్లిలో ఉంది. ఇవన్నీ ఒక అక్కడన్నా గ్రామాల్లో మీరు వైనాట్ కుప్పం అంటే వీళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు అనొచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా అనే దాంట్లో తప్పేం లేదు. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు జరిగిన దాడులు నేను కూడా అక్కడ చూస్తా ఉన్నాను, తిరుగుతా ఉన్నాను. ఈ రోజు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ రోజు మనకు నమ్మకం ఉంటే, ఈ రోజు వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 మీద ఏమైనా నమ్మకం ఉన్నాయి.
ఈ రోజు వాళ్ళు తొలి అడుగు అన్నారు, సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు. తొలి అడుగు మీలో ఏదైనా నమ్మకం ఉన్నా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేదానికి ముందుకు రావాలా. ఈ రోజు ఎందుకు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. నిన్న జరిగింది 24 గంటల్లో మళ్ళీ దాడులు చేసినారు. దానికి ఏదో కట్టుకథలు అల్లి తప్పులు ఏదో వైసీపీ వాళ్ళ మీద నెపం వేస్తా ఉన్నారు. వాస్తవంగా దాడులు చేసి దాడి జరిపింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద అయితే వైసీపీ వాళ్ళకి ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు డమ్మీ క్యాండిడేట్ అని అంటారు. ఒక్క నిమిషం అండి, ప్రజాస్వామ్యంలో పెళ్లి దగ్గర అది వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు, పెళ్లి దగ్గర కళ్యాణ మండపం దగ్గర అది. అంటే పెళ్లిళ్ళకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి చేసినట్టు పెళ్లికి అందరినీ పిలుస్తారు వాళ్ళు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోయినారు, ఈయన పోయినారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరి దాడి చేసినా కూడా ప్రజాస్వామ్యంలో అనవసరంగా కత్తులు కటార్లు తీసుకొని అన్యాయంగా దాడులు చేస్తుంటే మనం దాన్ని ప్రశ్నించకూడదా? ఈ రోజు జరిగిన దాడి మరీ వేల్పుల రాము గాని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, తర్వాత హేమాద్రి వాళ్ళు వెళ్తుంటే గ్రామంలో నల్లపరెడ్డిపల్లెలో ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వెళ్ళింది వాస్తవము. ఒక 100 మంది వచ్చి వాహనాలు అడ్డం పెట్టి అన్ని పగలగొట్టి వాహనం అద్దాలు పగలగొడితే ఒక వాహనం మీద పెట్రోల్ పోసి అంటుపెట్టేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు దిగితే కర్రలు సుత్తెలు రాడ్లతో దాడులు చేసి అమానుషంగా ప్రవర్తించి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఒక ఎన్నికల గెలుపు ఈ ఎన్నికల్లో గెలుస్తానే ఏదో జరిగిపోతుంది అనేది కాదు. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసి సూపర్ 6 అమలు చేయలేక నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అమ్మఒడి పూర్తిగా వేయలేని పరిస్థితి. రైతుకు అన్నదాత సుఖీభావం అన్నేసినారు. నేను శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ రోజు 20,000 ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినారు. సెకండ్ ఇయర్ కూడా ఎంత ఇచ్చినారు? మేము 26,000 ఇస్తామని చెప్పినారు. 20,000 కూటమి ప్రభుత్వం ఇస్తే 6,000 కేంద్ర ప్రభుత్వంతో. తర్వాత అట్లయితే మీరు ఇప్పుడు సరే ఇప్పుడు ఎందుకు ధైర్యం రాదంటే ఈ రోజు 20,000 మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మోసం చేసినారు జగన్ గారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్ని ఇచ్చినారు? కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20,000 అంటే 14,000. 14,000 అంటే ₹1,00,000 ఒక రైతుకు రావాలి 5 ఏళ్లలో. ఈ రోజు ఫస్ట్ సంవత్సరం 20,000 పోయింది. ఈ 4 సంవత్సరాల్లో 6,000 వాళ్ళు ఇవ్వట్లే. 24,000 44,000 ఈ స్కీమ్ లో వాళ్ళు ఇవ్వట్లేదు ఇప్పటికే. ఈ 4 ఏళ్లు ఇస్తే 44,000 నష్టం వాళ్ళు చెప్పింది. సరే అంటే ఇప్పుడు సరే ఈ విధంగా రైతులను కానీ అందరినీ కూడా ఆశలు కొలిపి ఈ రోజు ఆడబిడ్డనిది ఇస్తామనే ప్రసక్తి లేదు. 5 ఏళ్లలో కూడా ఇస్తామని చెప్పే పరిస్థితి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే మరి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది పులివెందుల్లో. మేమేం టెన్షన్ లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ కుటుంబానికి బ్రహ్మాండంగా ప్రజలు అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తారు, బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఈ రోజు శ్రీనివాసులు రెడ్డి గారు ఏదో అడగాలనుకుంటారు. ఓటమిని ఊహించి ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా వాసు గారి ద్వారా మనవి చేస్తున్నా, ఒక సీటు గెలిచినా ఇంత దౌర్జన్యంగా అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచినా అది మంచిది కాదు. గెలిచే ప్రసక్తే లేదు. నాకు తెలిసి నాకు అక్కడ చూస్తున్నా కూడా రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారు, తప్పకుండా గెలుస్తారు దాంట్లో వైసీపీ అభ్యర్థి. నేను ఒక మాట ఇందాక రామసుబ్బారెడ్డి గారు చెప్పారు నీళ్ల గురించి. 2014లో చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే రామసుబ్బారెడ్డి గారు ఇదే సతీష్ రెడ్డి గారు వచ్చి మా పులివెందుల నియోజకవర్గంలో చీనా చెట్లు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, రైతులంతా బాధపడుతున్నారంటే హెచ్ఎల్సీ నుంచి నీళ్లు ఇచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మన గండికోట నుంచి లిఫ్ట్ పనులు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసి డ్యామ్ నింపి అక్కడి నుంచి పైడిపాలానికి నీళ్లు ఇచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇదే నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి జీవితాన్ని కృతజ్ఞతగా ఉంటామని చెప్పిన నాయకుడు రామసుబ్బారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. వీళ్ళు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు నీళ్ళు ఇచ్చినారని మాట్లాడుతూ ఉంటారు. ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ భజన కృష్ణా జలాలు కృష్ణా జలాలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో జేఎన్ఎస్ఎస్ కానీ కందికోట శంకుస్థాపన చేసినారు, ఆయన పూర్తి చేసినారు. పోయిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 80% పూర్తి అయితే ఆయన కూడా మిగతా ప్రాజెక్టు పూర్తి చేసినాడు కాదనిలే.
పులివెందులకు నీళ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా? పులివెందులకు పైడిపాలెం గానీ, చిత్రావతికి గానీ, లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, కృష్ణా నీళ్లు వచ్చినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మీరు మేము అంతా కూడా ఒక అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం కాదా? శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పండి. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ నియోజకవర్గానికి నీళ్లు వేయగలిగారు. ఏ ముఖ్యమంత్రి కూడా నీళ్లు తీసుకుపోలేరు అంత ఖర్చు పెట్టి. ఆయన నియోజకవర్గానికి కృతజ్ఞతగా తీసుకెళ్లేదు. స్పష్టంగా మీరు నేను ఒకటే పార్టీలో ఉన్న వాస్తవాలే. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాతే మొదటిసారి పులివెందులకు కృష్ణా జలాలు పారిన మాట వాస్తవమా కాదా? మీ ఆత్మను అడిగి చెప్పండి అని చెప్పి నేను రామసుబ్బారెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నా. నేను ఆ నీళ్లు వచ్చేదానికి ఈ పూర్తిగా జిఎన్ఎస్ఎస్ కాలువలు తీసుకురావడం గానీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచి శ్రీశైలం ఎస్ఆర్బీసీని వైడెన్ చేసి కోరుకల్లకు కానీ, అవుకు కానీ, కందికోటకు కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయిన పనులు పూర్తి చేయలేదని నేను చెప్పట్లే, కానీ దానికి మెయిన్ కారణము 75% రాజశేఖర రెడ్డి గారు చేసేది. రెండోది సూపర్ 6 అంటున్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది జూన్ 2వ తేదీ. జూన్ 12వ తేదీ అయితే ఏప్రిల్ నుంచి 2024లో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలైలో పెంచిన 4,000 రూపాయలతో పాటు 3,000 రూపాయలు ఇచ్చి సూపర్ 6 లో ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అమలు చేసిన పార్టీ మా పార్టీ. ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటా వస్తా ఉంటాం. అప్పుడే అది లేదు ఇది లేదని చెప్పి సూపర్ 6 అమలు చేయడం లేదని చెప్పి వీళ్ళు అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేసిన ప్రజలు ఎవరు నమ్మరు. సూపర్ 6 మొదటి సంవత్సరమే జూన్ నెలలో నుంచే మొదలు పెట్టి ఇస్తామని చెప్పి ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని ప్రమాణ పత్రం మీద సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాస్తవము. మొదటి సంవత్సరం ఒక్క పథకం అమలు చేయకుండా ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరంలో కూడా అన్నదాత సుఖీభవ 1,00,000 రూపాయలు అన్నారు. 5 ఏళ్లలో ఇప్పటికే 44,000 రూపాయలు ఎగరగొట్టినారు. అది ఇవ్వరు. ఇంకా 4 ఏళ్లు ఇస్తారో లేదో తెలియదు. 50 ఏళ్లకి పెన్షన్ అన్నారు, 50 ఏళ్లకి పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. ఈ విధంగా పోతే ఆడబిడ్డ నిధి నెలకు 1,500 ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు, చేయలేదు. ప్రజలకు ఆశలు కల్పించారు, వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు మోసపోయామనే కోపంతో ఉన్నారు. ప్రజలు మోసపోయామనే కోపంతో ఉన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు, వర్షాలు సక్రమంగా లేవు, ఎరువులు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికీ. కాబట్టి ఎన్ని కోపం ఉన్నది, ప్రజలు ఎన్ని దృష్టిలో పెట్టుకునే ఓటమి భయంతో ఎన్ని గొడవలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సరే, ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే మీకు తెలుస్తుంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా. రామసుబ్బారెడ్డి గారు ఇక్కడ ఒక విషయం, సుపరిపాలన మొదటడుగు పడిందా లేదా, ప్రజలు ఆశీర్వదిస్తున్నారా లేదా తెలుస్తుంది. దానికి చిన్న ఎలక్షన్ కు ఇన్ని గొడవలు చేసి దాడులు చేసి చేయాల్సిన అవసరం లేదు. దాడులు మేము చేసి ఉంటే, పోలీసులను మేము వాడుకొని ఉంటే, పోలీసుల వ్యవస్థను వాడుకుంటే, నిన్న జరిగిన ఘర్షణలో సంబంధం లేని వ్యక్తులు, సంఘటనలో లేని వ్యక్తులు 6 మంది మీద, మా మనుషుల మీద 307 కేసులు పెట్టారు. సంఘటనలో లేరు, సంబంధం లేదు, 307 కేసులు మా మీద పెట్టారంటే దాడులు వాళ్ళు చేశారా, పోలీసులు ఏకపక్షంగా ఉన్నారా అనేది వాళ్ళే సమాధానం. ఎందుకు మరి మీ పార్టీ ప్రభుత్వం ఉండి దానిలో లేని వాళ్ళ మీద కేసులు మీ మీద పెడుతున్నారు? వాళ్ళు దాడులు, వాళ్ళు ఓడిపోతాం. పులివెందులో రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం. 11 సీట్లు అత్యంత ఘోరంగా ఓడిపోయినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం. పులివెందుల్లో కూడా జెడ్పీటీసీ ఓడిపోతే పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్పి ఒకటి వాసు గారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వైనాట్ కుప్పం అన్నందుకు మీరు వైనాట్ పులివెందుల చేసి చూపించారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో అప్పుడు వైసీపీ పైచేయి సాధించింది. పైచేయి సాధించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు మీద గెలవలే కదా. సో మీరు కూడా కుప్పంలో 40 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దాడులు గొడవలు లేవు అక్కడ. పులివెందుల్లో మాత్రమే మీరు 40 సంవత్సరాల నుంచి చూడండి దాడులు గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు రామసుబ్బారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు. నేను సతీష్ రెడ్డి గారు 2014లో పోటీ చేసినప్పుడు పులివెందుల్లో రవీంద్రనాథ్ అనే స్కూల్లో మమ్మల్ని గేట్లేసి దౌర్జన్యం చేసి గేట్లేసి దాడులు చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ వీళ్ళు మర్చిపోతా ఉంటారు.
ఇదే రామసుబ్బారెడ్డి గారు 2014 ఎన్నికల్లో ఇదే వైసీపీ నేతలు దాడులు చేసినప్పుడు ఆయన కూడా బాధితుడే. వీళ్ళిద్దరూ వైసీపీ పార్టీలో వైసీపీ నాయకుల వల్ల అత్యంత బాధపడిన నాయకులు ఈ రోజు బాధించబడే వాళ్ళ చేతలు లేకపోయి వాళ్ళ పార్టీ లేకపోయి భజన చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా, చాలా బాధగా ఉంది నాకు. వీళ్ళు పోయి అక్కడ ఆ పార్టీ లేకపోయి మాట్లాడుతుంటే, ఎందుకంటే ఆ పార్టీలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. ఎందుకు భరించే వాళ్ళ సాధ్యమా? నేను అనేది సాధ్యమా అంటున్నా. సరే, గతంలో కరువు ఉన్నప్పుడు అన్ని చోట్ల ఫ్యాక్షన్ లో గొడవలు ఉన్నాయి. పులివెందల కూడా ఇప్పుడు సత్యశ్యామలమైంది. ప్రతి చోట అన్ని కడప జిల్లాలో గానీ రాయలసీమ ప్రాంతానికి కూడా తాగునీరు వస్తుంది కాబట్టి గొడవలు ఎక్కడ లేరు. ఇప్పుడు చాలా కాలంగా గొడవలు ఫ్యాక్షన్స్ గతంలో 30-40 ఏళ్ళప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి. అందరూ ప్రశాంత, పులివెందలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలందరూ మాట్లాడుకునే వాళ్ళే. ఈ రోజు దాడులు జరిగిన ఊర్లలో నేను కూడా విచారిస్తే గ్రామస్తులు అందరూ మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు వచ్చి గొడవలు పెట్టి దాడులు చేస్తున్నారు. ఓటమి భయంతో తప్ప ఇదేం కాదండి. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తప్పకుండా ఒకటి రామసుబ్బారెడ్డి గారు, నేను 2-3 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే, కడపలో మనం 3 సీట్లు మాత్రమే వచ్చాయి మీకు. ఫస్ట్ టైం అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావడం. మీరు కూడా టీడీపీలో ఉన్నారు. ఒకటి లేదు, టీడీపీకి గతంలో కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి. వైసీపీకి గతంలో కూడా వచ్చినాయి, రాలేదని కాదు. ఇప్పుడు ఓటములు సీట్లు ఎక్కువ తక్కువ వచ్చేది సహజమండి. ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు ఈ చిన్న ఎలక్షన్ కోసం టీడీపీ ఏమంటుందంటే ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు. వైసీపీ ఉన్నంత కాలం ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు. మేము ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మాదే విజయం, అక్కడ ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఓటమి భయంతో ఎన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు వైసీపీ పార్టీ. కానీ నేను అడిగేది, ధైర్యం ఉంటే కాదు, కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి ఉండే ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ చేతుల్లో ఉంది కదా. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపియండి. ప్రజలు నిర్ణయిస్తారు కదా. ప్రజలు నిర్ణయిస్తారు. అధికారం చేతిలో తీసుకుంటే వాళ్ళ నామినేషన్లన్నీ ఇన్వాలిడ్ అయ్యేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అది మేము కాకుండా, వైసీపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇతర వాళ్ళంతా కూడా 8-9 మంది పోటీలో ఉండారంటే ఈ ప్రభుత్వం ఎన్నికను ఎంత పారదర్శకంగా ఎన్నికల కమిషన్ కు ఒక ఫ్రీడమ్ ఇస్తుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు 2020లో జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎంత అరాచకం చేశారు. నామినేషన్ కాగితాలు చించేసినారు, డిస్క్వాలిఫై చేసినారు. అధికారం ఉంది కదా అని అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసి గెలిచినందువల్ల వచ్చే లాభం ఏముంటుంది? గాయపరిచి నానాకం కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలిచింది వాళ్ళు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఇంటింటికి పోతున్నాం. ఈ 6 గ్రామాలు 10,000 ఓట్లు, 10,600 ఓట్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతున్నాం. స్పష్టంగా వాళ్ళలో తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలనే ఆలోచన వాళ్లకు బయలుదేరింది. ఇన్ని రోజులు మమ్మల్ని అనగదొక్కినారు. మమ్మల్ని ఓటు అడిగిన వాడే లేడు. ఒకరిద్దరు గ్రామ నాయకులు పెట్టుకుని ఆ గ్రామ నాయకులు అరాచకం చేసినారు. కానీ ఈ రోజు మీరందరూ వచ్చి అడగడంతో బహిరంగంగా మాకు ధైర్యం వచ్చింది. మేము ఓటేస్తామంటున్నారు. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి 100% గెలిచబోతా ఉంది. ఎట్లా అప్పుడు వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన విధంగానేనా సేమ్ బీటెక్ రవి అప్పుడు గెలిచిన ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంత ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉండే ఆ డబ్బు ఉందని, ఆ అధికారం ఉందని ఇప్పుడేదో తాత్కాలికంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినందు వల్ల ఉపయోగం లేదు. మనం గతంలో కూడా చూసాము రిజల్ట్. ఏ గవర్నమెంట్ ఉన్నాయి ఎవరు చేసినా కూడా అరాచకంగా కానీ డబ్బు ఉందని కానీ ఏరు చేసినా కూడా రిజల్ట్ ఉపయోగం లేని రిజల్ట్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు వాళ్ళు సూపర్ 6 మీద నమ్మకం ఉన్నా, సుపరిపాలన మేము అందిస్తున్నామని ఏ మాత్రం నమ్మకం ఉన్నా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేయమనండి, ప్రజలు నిర్ణయం చేస్తారు. 100% స్వేచ్ఛగా ఎన్నిక జరగబోతా ఉంది. ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారు. దీంట్లో 2 అనుమానం లేదు. ఎన్నికల తర్వాత మళ్ళీ మీ ద్వారా రామసుబ్బారెడ్డి గారు నేను ఇదే డిబేట్ లో పాల్గొని మేము చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా చేస్తారు. ఎందుకంత కాన్ఫిడెన్స్ వాసు గారు? ఎందుకు మేము ఇంటికి తిరిగామండి.
ఇంటికి తిరిగితే ప్రజలు చెప్తున్న మాట మేము వాళ్ళ మీరే మాట అంటారు చెప్తున్నాం. ఒక పులివెందులు తప్ప లేదా కడప తప్ప దాన్ని డెవలప్ చేయలేదని. మరి పులివెందుల్లోనే వ్యతిరేక రిజల్ట్ వస్తుందా? కాదు, మీరు అంటూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలు చెప్పలేకుండా ఎక్కడ పోయినా వాళ్ళకి స్పందన లేదు. సూపర్ 6 వల్ల మోసపోయినాము, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఏదైనా మేలు జరిగిందంటే పులివెందుల నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. కాబట్టి వాళ్ళను తప్పకుండా కూటమితో అయినా గుణపాఠం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏ హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజలు మోసపోయినామనే కోపంతో ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల గుణపాఠం తప్పదు. ఓకే అండి, రైట్. వాసు గారు, ఫైనల్ గా ఇప్పుడు మీ నుంచి అయితే వైలెన్స్ ఏముండదా? మా నుంచి 100% బట్ నిన్న రాత్రి జరిగింది ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి. ఆశ్చర్యం ఏంటంటే 45-50 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గంలో మీరు వైలెన్స్ చేసి ఈ రోజు నిన్న వి వాంట్ జస్టిస్ అని చెప్పి పులివెందల వీధిలో తిరుగుతున్నారు. పులివెందల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వి వాంట్ జస్టిస్ అని వీళ్ళు అడుగుతున్నారా? అరాచకం చేసేది వీళ్ళు, మళ్ళా న్యాయం కావాలని కోరేది వీళ్ళు. ఇంత పెద్ద డ్రామా ఆర్టిస్టులను ఎక్కడా చూడలేదని పులివెందుల ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే నవ్వు వస్తా ఉంది. 100% చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సూపర్ 6 పథకాలు, సుపరిపాలన. ఈ రోజు నల్లప్రెడ్డిపల్లి గ్రామానికి ఎర్రపల్లి చెరువుకు మేము తక్షణం ఇమీడియట్ గా మేము చెరువుకు నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేయడం గాని, ఎక్కడికక్కడ పనులు, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల, తాగే నీళ్లు లేవు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. డ్రైనేజ్ సమస్య, ఇండ్ల ముందు నీళ్లు, ఈ బురద, ఎంత ఘోరమైన పరిస్థితులు. సంక్షేమ కార్యక్రమాల్లో వైసీపీ నాయకుల చేతివాటాలు. ఇన్ని అరాచకాలు చూసిన తర్వాత ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఒక ధైర్యం వచ్చి వాళ్ళంతా మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామనే నమ్మకాన్ని మాకు కల్పించారు. మేము గెలవబోతున్నాం. దీంట్లో రెండో అనుమానం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు. మొత్తాన్ని రెహానా 12వ తేదీన ఎన్నిక ఉంది. ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఇప్పుడు మన దగ్గర ఏమంటారు, కొన్ని ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఎన్నిక ఎట్లా అయితే సెన్సేషన్ క్రియేట్ అయిందో, కడప బై ఎలక్షన్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత, ఆ తర్వాత హై ప్రొఫైల్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి కడప జిల్లా మొత్తం అక్కడే యంత్రాంగం ఉంది, ప్లస్ ఇన్ఛార్జ్ మంత్రి సవిత కానీ వీళ్ళు కానీ. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో ఓడించింది టీడీపీ. ఇదే బీటెక్ రవి, ఇప్పుడు బీటెక్ రవి భార్యనే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్. 12వ తేదీన పోలింగ్ ఉంది, 14వ తేదీన రిజల్ట్ ఉంది. సో అక్కడికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం పులివెందుల బై ఎలక్షన్ సంబంధించి, జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం. ఒకటి, ఆయన వాళ్ళు వైనాట్ కుప్పం అంటే వీళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్. బట్ ఏదేమైనా వైనాట్ కుప్పంను స్థానిక సంస్థలో చంద్రబాబు నాయుడును ఓడించగలిగారు, తెలుగుదేశం పార్టీని ఓడించగలిగింది. కానీ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి కంఫర్టబుల్ 48,000 మెజార్టీతో, కొద్దిమంది ఎన్నిక పోలింగ్ అయిన తర్వాత కూడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోవచ్చు ఇట్లా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. కానీ కంఫర్టబుల్గా 40,000+ మెజార్టీతోనే చంద్రబాబు గెలిచారు. కానీ మొన్నటి ఎలక్షన్స్లో సాధారణ నాయకులు కూడా 50,000, 60,000, 70,000, 80,000 మెజార్టీతో గెలిచారు. చంద్రబాబు నాయుడు తక్కువ మెజార్టీ వచ్చింది కుప్పంలో. అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేసింది వైసీపీ. సో ఇప్పుడు పులివెందుల్లో ఈసారి ఉన్న 5 ఏళ్లలో ఆ కంచుకోట బద్దలు కొట్టాలి అని ఒక ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అంటే రాజశేఖర్ రెడ్డి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత 1978 తొలిసారి ఎమ్మెల్యే అయినారు. 1978 నుంచి కడప పార్లమెంటు స్థానం, పులివెందుల అసెంబ్లీ, ఈ రెండు కూడా ఆ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. ప్రతిసారి కూడా చాలా కంఫర్టబుల్ మెజార్టీతో గెలిచారు. కంఫర్టబుల్ అంటే అసెంబ్లీ అంటే 50,000కు తక్కువ మెజార్టీ లేదు ఎప్పుడు కూడా, ఇప్పటివరకు కూడా. ఒక్కసారి రాజశేఖర రెడ్డి కష్టపడ్డారు. 1996 పార్లమెంట్ ఎలక్షన్స్ లో కడప పార్లమెంట్ నుంచి కేవలం 4,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పార్లమెంటు స్థానం 4,000 మెజార్టీ, మిగతా అన్ని కూడా క్లీన్ స్వీప్. అయితే వివేకానంద రెడ్డి ఆయన బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన ఎంపీ పోటీ చేస్తారు, ఈయన ఎంపీ పోటీ చేస్తే ఎమ్మెల్యే. సార్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్, వైఎస్ విజయమ్మ చేశారు, అవినాష్ రెడ్డి ఆ తర్వాత నుంచి ఎంపీగా ఉండడం మనం చూస్తున్నాం.
సో అదొక కంచుకోట, కుటుంబ కంచుకోట. ఎక్సెప్ట్ 1996లో పార్లమెంట్లో చాలా నేరో మార్జిన్తో రాజశేఖర రెడ్డి గెలిచారు. ఎందుకంటే కడపలో కూడా రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వర్గం ఉండేది. మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి వీళ్ళంతా వ్యతిరేకం ఉండేవాడు. పార్లమెంట్లో వాళ్ళకు పడకుండా ఆ విధంగా అయిపోయిన సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరుగుతుంది. కడప జెడ్పీటీసీ ఉప ఎన్నిక, జగన్ కూడా 1-2 రోజులు వస్తారట. అంటే అఫీషియల్గా ప్రచారం చేయకపోయినా ఆయన అక్కడ అడుగు పెట్టినా చాలు కదా, ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే ప్రెస్టేజ్ గా తీసుకున్నారు దీన్ని, చాలా ప్రెస్టీజ్ గా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వైసీపీ ఊహించలేదు. ఓకే. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ భార్యను, బీటెక్ రవి భార్యను ఆమె పోటీ చేస్తున్నారు జెడ్పీటీసీ. ప్లస్ మంత్రులంతా కూడా అక్కడే మోహరించారు. చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పారు. సో అధికార యంత్రాంగం ఏమంటారు, టీడీపీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉంది, మోహరించింది. అందుకనే సో అటువైపు కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది కదా. కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పుడు రామసుబ్బారెడ్డి కానీ, సతీష్ రెడ్డి అని వీళ్ళు సతీష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు వైసీపీకి. సో వాళ్ళు ఇప్పుడు అక్కడుండి ఫైట్ చేస్తున్నారు. సో చాలా రసవత్తర పోరైతే మనం పులివెందుల్లో చూడబోతున్నాం. ఓకే.